ఐపీఎల్‌లో 2026కు సంబంధించిన ఓపెనింగ్ పెయిర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఐపీఎల్‌లో 10 టీముల యొక్క ఓపెనింగ్ పెయిర్స్ మాట్లాడుకోబోతున్నాం. అంటే 10 టీములు ఓపెనింగ్ పెయిర్స్ ర్యాంకింగ్ గురించి చెప్తున్నాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీ ఫేవరెట్ ఓపెనింగ్ పెయిర్ ఏదో కామెంట్స్‌లో చెప్పండి. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025లో ఎటువంటి ఓపెనింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చిన ఓపెనింగ్ పెయిర్ అడెన్ మార్కరమ్ మరియు మిచెల్ మార్ష్. వీళ్ళు అసలు టీ20లో ఓపెనింగే చేయలేదు. కానీ 2025లో ఓపెనింగ్ పెయిర్గా వచ్చి వేరే టీములకు అయితే చుక్కలు చూపించారని చెప్పాలి. అడెన్ మార్కరమ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 445 రన్స్, 64 హైయెస్ట్ స్కోర్, 34.23 యావరేజ్, 149 స్ట్రైక్ రేట్ ఉంది. మిచెల్ మార్ష్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్లు ఆడితే 667 రన్స్, 117 హైయెస్ట్ స్కోర్, 48.23 యావరేజ్, 163.71 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంకి అయితే ఓపెనింగ్ విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే జేక్ ఫ్రైజర్ మెగ్రాక్ని రిలీజ్ చేసిన తర్వాత ఇంకా ఓపెనింగ్లో ఎవరు వస్తారా అన్నదానికి వాళ్ళైతే యాక్షన్లో శ్రీలంక బ్యాట్స్మెన్ పతుమ్ నిశంకాని బై చేశారు. ఇతనికి ఓపెనింగ్ ప్లేయర్గా సెట్ చేయడానికి మళ్ళీ మన ఇండియన్ ఓపెనర్ పృథ్వీ షాని కూడా బై చేశారని చెప్పాలి. ఒకసారి పృథ్వీ షా గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2025లో అన్సోల్ అయ్యాడు. మళ్ళీ ఐపీఎల్ 2026 ఢిల్లీ క్యాపిటల్స్ ఛాన్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. ఐపీఎల్ 2024లో చూసుకుంటే 8 మ్యాచ్లు ఆడితే 198 రన్స్ చేశాడు. శ్రీలంక బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, రీసెంట్ మ్యాచ్ల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2026 కోసం పంజాబ్ కింగ్స్ దగ్గర చాలా డీసెంట్ ఓపెనింగ్ పెయిర్ ఉంది. ప్రభసిమ్రాన్ సింగ్ గత కొద్ది సీజన్ల నుంచి కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఒక న్యూ ఓపెనింగ్ పెయిర్ ఇంట్రడ్యూస్ చేశారు. అతనే ప్రియాన్ షారియా. ఐపీఎల్ 2025లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పుకోవాలి. ఒకసారి వీళ్ళిద్దరి స్టాట్స్ చూస్తే ప్రభసిమ్రాన్ సింగ్ 1425 ఐపీఎల్ రన్స్, స్ట్రైక్ రేట్ 145.16. ప్రియాన్ షారియా 17 మ్యాచ్ల్లో 475 రన్స్ చేశాడు. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. కేకేఆర్ టీం 2024లో కప్పు కొట్టినప్పుడు ఓపెనింగ్ పెయిర్ బాగుంది. కానీ 2025లో ఓపెనింగ్ పెయిర్ అంతగా లేదు. ఇప్పుడు డికాక్ని, గుర్బజ్ని రిలీజ్ చేసిన తర్వాత సునీల్ నారాయణకి న్యూ ఓపెనింగ్ పార్ట్నర్ కావాలి. అయితే వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ అయితే కేకేఆర్ వాళ్ళు లెఫ్ట్ టు రైట్ కాంబినేషన్ చూసి ఓపెనింగ్ పెయిర్ సెలెక్ట్ చేస్తే వాళ్ళకి సునీల్ నారాయణ్ మరియు టీమ్ సిఫట్ ఐపీఎల్ 2024 ఓపెనింగ్ పెయిర్గా వస్తారు. ఎందుకంటే కేకేఆర్ వాళ్ళకి వికెట్ కీపర్ కావాలి కాబట్టి. లేకపోతే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వస్తే రచిన్ రవీంద్ర ఉన్నాడు. గత సీజన్లో రచిన్ రవీంద్ర సేజ్గా తరపున ఆడాడు. అంతగా ఆకట్టుకోలేదు. కానీ మరి రచిన్ రవీంద్రకి కేకేఆర్ వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇలాగ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి వీళ్ళ ముగ్గురు స్టాట్స్ చూస్తే సునీల్ నారాయణ్ 12 మ్యాచ్లు ఆడితే 246 రన్స్ చేశాడు. హైయెస్ట్ స్కోర్ 44, యావరేజ్ 22.36, స్ట్రైక్ రేట్ 170.83 ఉంది. టీమ్ సిఫట్ టీ20లో 72 మ్యాచ్లు ఆడితే 1850 రన్స్ చేశాడు. 97 హైయెస్ట్ స్కోర్, 29.83 యావరేజ్ ఉంది, 142.52 స్ట్రైక్ రేట్ ఉంది. రచిన్ రవీంద్ర 8 మ్యాచ్లు ఆడితే 191 రన్స్ చేశాడు 2025లో. హైయెస్ట్ స్కోర్ 65, యావరేజ్ 27.29 ఉంది, స్ట్రైక్ రేట్ 128.19 ఉంది. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఓపెనింగ్ పెయిర్ గురించి మాట్లాడుకుంటే గిల్ మరియు సాయి సుదర్శన్. వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ 2025లో మంచిగానే రాణించారు ఓపెనింగ్స్లో. అప్పుడు టాప్ ఓపెనింగ్ రన్స్ కూడా వీళ్ళవే. అందులో సాయి సుదర్శన్ ఆడిన ఆట మామూలుగా లేదు. ఐపీఎల్ 2025లో ఆరెంజ్ కప్ విన్నర్. ఒకసారి సాయి సుదర్శన్ స్టాట్స్ చూస్తే ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 759 రన్స్ చేశాడు. 54.21 యావరేజ్ ఉంది, 156.27 స్ట్రైక్ రేట్ ఉంది. గిల్ విషయంకి వస్తే టీ20లో పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయిందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్గా 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా సెలెక్ట్ చేయలేదు. ఒకసారి ఐపీఎల్ 2025లో రన్స్ చూస్తే 15 మ్యాచ్లు ఆడితే 650 రన్స్, యావరేజ్ అయితే 50 ఉంది, హైయెస్ట్ స్కోర్ 93, స్ట్రైక్ రేట్ విషయంకి వస్తే 155.88 ఉంది. నెంబర్ 5 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025లో అనుకున్నంతగా రాలేదు ఈ టీం. కానీ లాస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్ పెయిర్ కొంచెం పర్వాలేదు అనిపించింది. అన్క్యాప్డ్ ప్లేయర్ ఆయుష్ మాత్రని తీసుకున్న తర్వాత నుంచి గేర్ మార్చారని చెప్పాలి. ఐపీఎల్ 2026లో ఓపెనింగ్ పెయిర్ బాగుందని చెప్పుకోవాలి. ఎవరు వస్తారని చూస్తే ఆయుష్ మాత్రే మరియు సంజు శాంసన్ వస్తారు. సంజు శాంసన్ ఓపెనర్గా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఆయుష్ మాత్రే కూడా ఉంది. మంచి స్కోర్ వస్తుందని చెప్పుకోవాలి. ఒకసారి వీళ్ళిద్దరి స్టాట్స్ చూస్తే సంజు శాంసన్ ఐపీఎల్ 2025లో 9 మ్యాచ్లు ఆడితే 285 రన్స్ చేశాడు. 66 హైయెస్ట్ స్కోర్,
35.63 యావరేజ్ ఉంది, 140.39 స్ట్రైక్ రేట్ ఉంది. ఆయుష్ మత్రే 7 మ్యాచ్లు ఆడితే 240 రన్స్ చేశాడు, 94 ఆయుష్ స్కోర్, 34.29 యావరేజ్ ఉంది, 188.98 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2025లో సంజు శాంసన్ ఇంజరీలో ఉన్నప్పుడు జైస్వాల్కి తోడుగా 14 ఇయర్స్ బాయ్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్గా వచ్చాడు. ఏమీ ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు. వీళ్ళ ఓపెనింగ్ చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. వీళ్ళిద్దరి స్టాట్స్ చూస్తే జైస్వాల్ 14 మ్యాచ్లు ఆడితే 559 రన్స్ చేశాడు, ఐఎస్ స్కోర్ 75, 43 యావరేజ్ ఉంది, 159.71 స్ట్రైక్ రేట్ ఉంది. వైభవ్ సూర్యవంశీ 7 మ్యాచ్లు ఆడితే 252 రన్స్ చేశాడు, 101 ఐఎస్ స్కోర్, 36 యావరేజ్ ఉంది, 206.56 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఓపెనింగ్ పై చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి మంచి పవర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చారు. కేకేఆర్ వాళ్ళు ఫిలిప్ సాల్ట్ని రిలీజ్ చేసిన తర్వాత ఆర్సీబీ వాళ్ళు బై చేశారు. అప్పటి నుంచి విరాట్ కోహ్లీకి జోడీగా వచ్చాడు. ఓపెనింగ్ మ్యాచ్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఫిలిప్ సాల్ట్కి. విరాట్ కోహ్లీ విషయంకి వస్తే ఎప్పటి నుంచో ఓపెనింగ్ వస్తూ ఉన్నాడు, మంచిగా ఆడుతూ ఉన్నాడు. ఒకసారి వీళ్ళిద్దరు స్టార్ట్ చూస్తే విరాట్ కోహ్లీ 15 మ్యాచ్లు ఆడితే 650 రన్స్ చేశాడు, 73 ఐస్ స్కోర్ ఉంది, 54.75 యావరేజ్ ఉంది, 104.71 స్ట్రైక్ రేట్ ఉంది. ఫిల్ సాల్ట్ 13 మ్యాచ్లు ఆడితే 403 రన్స్ చేశాడు, 65 ఐస్ స్కోర్ ఉంది, 33.58 యావరేజ్ ఉంది, 175.98 స్ట్రైక్ రేట్ ఉంది ఐపీఎల్ 2025లో. నెంబర్ 2 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్టింగ్ మ్యాచెస్లో ఓపెనింగ్ పేరు అనుకున్నంత రాణించలేదు. రోహిత్ శర్మ మరియు రియాన్ రికాల్టన్ ఇప్పుడు ఆ పేరుని మార్చే అవకాశం ఉంది. ఎందుకు? ఐపీఎల్ 2026 మినీ యాక్షన్లో ముంబై ఇండియన్స్ వాళ్ళు కేవలం 1 కోటికి క్వింటన్ డికాక్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఓపెనింగ్ పేరు మార్చే అవకాశం చాలా ఉంది. మళ్ళీ పాత ఓపెనింగ్ పేరుతో వచ్చే అవకాశం ఉంది. క్వింటన్ డికాక్ మరియు రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేసే ఛాన్సెస్లు హైలో ఉన్నాయి. ఒకసారి వీళ్ళిద్దరు స్టాట్స్ చూస్తే రోహిత్ శర్మ ఐపీఎల్ 2025లో 15 మ్యాచ్లు ఆడితే 418 రన్స్ చేశాడు, 81 ఐఎస్ స్కోర్, 29.86 యావరేజ్ ఉంది, 149.29 స్ట్రైక్ రేట్ ఉంది. క్వింటన్ డికాక్ 8 మ్యాచ్లు ఆడితే 152 రన్స్ చేశాడు, 97 ఐఎస్ స్కోర్, 21.71 యావరేజ్ ఉంది, 129.91 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరు స్టార్ట్ చేసే విధ్వంసమే, చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సీజన్లో మంచిగా ఆడుతూ వస్తున్నారు ఇద్దరు ప్లేయర్స్. వాళ్ళే అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్. మంచి పవర్ఫుల్ ఓపెనింగ్ జోడీ అని చెప్పుకోవాలి. ట్రావిస్ హెడ్కి ఇంటర్నేషనల్లో ఓపెనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఓపెనింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మంచిగా ఆడుతున్నారు ఇద్దరు. ఒకసారి వీళ్ళ స్టాట్ చూస్తే అభిషేక్ శర్మ 14 మ్యాచ్లు ఆడితే 439 రన్స్ చేశాడు, 141 ఐఎస్ స్కోర్, 33.77 యావరేజ్ ఉంది, 193.39 స్ట్రైక్ రేట్ ఉంది 2025లో. ట్రావిస్ హెడ్ 13 మ్యాచ్లు ఆడితే 370 రన్స్ చేశాడు, 76 ఐఎస్ స్కోర్, 31.17 యావరేజ్ ఉంది, 162.61 స్ట్రైక్ రేట్ ఉంది. మరి 10 టీముల్లో ఒక ఓపెనింగ్ పేరు చూసిన తర్వాత వీరిలో మీ ఫేవరెట్ ఓపెనింగ్ జోడీ ఏదని కామెంట్స్లో చెప్పండి మావా.